మనందరికీ మనం కన్న కలలు నిజం చేసుకోవాలని ఉంటుంది. దానికి మనం ఎలా ప్రయత్నించాలి? మనం ఏం చేస్తే మనం మన గోల్స్‌ని రీచ్ అవుతాం అని ఇన్‌స్పైరింగ్ కథ ద్వారా చెప్తాం. అందరూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి చాలా పెద్ద పెద్ద కలలు ఉండేవి. వాటిలో ఒకటి ఏంటంటే, గ్రామం పక్కన ఉన్న పెద్ద గుట్ట ఎక్కి దాని వెనక ఏముందో చూడాలని. అతను తన కల గురించి గ్రామస్తులకు చెప్పగానే అందరూ నవ్వేశారు. "అది అసాధ్యం రా! ఎందుకు టైం వృధా చేసుకుంటావు? నీ వల్ల కాదు" అని అందరూ అన్నారు. కానీ అర్జున్ మాత్రం "నేను ఎలాగైనా సాధిస్తాను. మీరు చూడండి" అని శపథం చేసి తనపై నమ్మకంతో తను ముందుకు వెళ్ళాడు. ఒకరోజు ఉదయం అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు కొంచెం కొంచెంగా ఈ గుట్ట ఎక్కాలి అని తనకు తానే గోల్ పెట్టుకున్నాడు. ఉదయం పనులన్నీ అయిపోయిన తర్వాత కాస్త దూరం గుట్ట ఎక్కేందుకు ప్రయత్నించేవాడు. మొదటి వారం చాలా కష్టంగా గడిచింది. మార్గం మధ్యలో రాళ్ళు ఉండేవి. పాదాలకు గుచ్చుకుపోయి రక్తం వచ్చేది. ఎత్తులో ఉండడం వలన పాదాలకు నొప్పులు వచ్చాయి. కొన్నిసార్లు జారి పడేవాడు కూడా. గ్రామస్తులు చూసి పగలబడి నవ్వేవారు. "ఇదంతా నీ వల్ల కాదురా! ఎందుకు చేస్తున్నావు ఇదంతా" అని అనేవారు. కానీ అర్జున్ మాత్రం నవ్వుతూ "నేను చెయ్యగలను. మీరు చూడండి. నేను ఎంత దూరం వెళ్ళగలనో మీరు చూస్తూ ఉండండి" అని అనేవాడు. వారాలు గడుస్తున్నాయి. నెలలు గడుస్తున్నాయి. అర్జున్ మార్పు గమనించసాగాడు. తన కాళ్ళు బలంగా తయారయ్యాయి. మార్గం ఇక ఎంతో కష్టంగా అనిపించలేదు. ప్రతిరోజు కాస్త ఎక్కువసేపు తన గుట్ట ఎక్కుతూ ఉండేవాడు. ఒకరోజు సాయంకాలం ఎట్టకేలకు గుట్ట శిఖరానికి చేరుకున్నాడు. అప్పుడు తన ఆనందానికి అవధులు లేవు. అక్కడ చూసిన దృశ్యం అతనిని మంత్రముగ్ధుణ్ణి చేసింది. గుట్ట వెనక పచ్చని ప్రకృతి, మెరిసే నదులు, కొత్త ప్రపంచం కనిపించింది. అప్పుడు అర్జున్ గ్రహించాడు, ప్రయాణం వల్లే తనలో పెద్ద మార్పు వచ్చింది. తిరిగి గ్రామానికి వచ్చి అందరితో తన అనుభవం పంచుకున్నాడు. గుట్ట పెద్దదిగా ఉంది. కానీ ప్రతిరోజు కొంచెం కొంచెం ఎక్కాను నేను. చివరికి శిఖరానికి చేరుకున్నాను. నాకు ఏమర్థమైందంటే ప్రయాణమే మనను అసలైన బలం ఇస్తుంది. మన గోల్‌ని రీచ్ అయ్యే మధ్యలో చాలా అడ్డంకులు, కష్టాలు వస్తాయి. దానిని అధిగమించాలి. మనం అనుకున్న పని చేయగలుగుతామని సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో ఉండాలి. మనం చేసే పని కన్సిస్టెంట్‌గా ఉండాలి. అంటే ఒక వారం మనం అనుకున్నది చేసి, ఇంకో వారం చెయ్యకుండా ఉండి, నెక్స్ట్ వారం మొదలుపెడితే అది కన్సిస్టెన్సీ కాదండి. అలా కాకుండా స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టినప్పటి నుంచి మనం అనుకున్నది సాధించే వరకి ఒకటే కన్సిస్టెంట్‌గా ఉండాలి. లక్ష్యాలు పెద్దగా అనిపిస్తే వాటిని చిన్న చిన్న భాగాలుగా పంచుకొని ప్రతిరోజు కొంచెం కొంచెం ముందుకు పోతూ ఉంటే మీ కలలని మీరు సాకారం చేసుకోవచ్చు. మీరు సైతం అర్జున్ మాదిరిగా గొప్ప విజయాన్ని సాధించగలరు. క్రమం తప్పకుండా స్థిరంగా ముందుకు పోవడమే ముఖ్యమైన విషయం. ప్రతిరోజు ఒక అడుగు వేయండి. మీరు చేరదలిచిన గమ్యం మీ దగ్గరలోనే ఉంటుంది. ఈ కథ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు మీ గోల్స్‌ని రీచ్ అవ్వడానికి ఎలా ట్రై చేస్తున్నారో అనేది కూడా కామెంట్‌లో నాకు చెప్పండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.